హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి గుమగుమలాడిపోయే ఫిష్ కర్రీ అయితే చూపిస్తాను. సో దానికి కావాల్సిన మసాలా ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2-3 మిరియాలు కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వచ్చి ఫిష్, ఈ పాంప్రెట్ ఫిష్ అనమాట. ఇది వచ్చి మంచిగా వాష్ చేసుకుని పసుపు, కారం, కొంచెం నూనె, ఉప్పు వేసి అది పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకుని 2 చిల్లీస్ వేసుకుని ఈ ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. అది ఫ్రై చేసుకుని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత పక్కన తీసుకున్న ఈ పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం చింతపండు పులుసు వేసుకుని అది కూడా బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత పసుపు, కారం కొంచెం బాగా వేసుకుని అది కూడా మీకు సరిపడినంత కారం, మీకు ఎక్కువ కారం తింటే అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో అదంతా బాగా ఉడికించుకోండి. తర్వాత వచ్చి మీరు కోకోనట్ మిల్క్, కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి మిల్క్ తీసుకుని సో అది కూడా పోసుకోండి. అది కూడా పోసుకుంటే కొంచెం చిక్కగా అవుతుంది. ఇది మనకి పులుసులా కాకుండా కొంచెం కర్రీలా చేస్తాం అన్నమాట. తర్వాత ఫిష్ వేసేసుకోవడమే. అది కొంచెం బాగా ఉడికించుకోండి. ఇది ఫిష్ తొందరగానే ఉడికిపోతుంది, ఈ పాంప్రెట్ ఫిష్. సో ఇది చాలా చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం కదపకుండా, కదిపితే ముక్క విరిగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం మూత పెట్టుకొని కొంచెం అలా అలా కలుపుకొని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. సో అంతే, చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇది మాత్రం ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే అసలు చాలా టేస్టీ ఉంటుంది.